మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మరి బైబిల్పై 26 ప్రశ్నలు వేసి దమ్మున్న క్రైస్తవులు ఎవరైనా వచ్చి ఈ 26 ప్రశ్నల్లో కనీసం 13 ప్రశ్నలకైనా సమాధానం చెప్తే ₹1,00,00,000 ఇస్తాను అని కొన్ని న్యూస్ మీడియాల్లో ప్రగల్భాలు పలికాడు. అయితే అదే మాట మీద అతను నిలబడి ఉన్నాడా? నిజంగానే మరి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే ₹1,00,00,000 ఇస్తాడా? ₹1,00,00,000 మాట దేవుడు ఎరుగు. కనీసం ఆ ప్రశ్నలకు సమాధానాలు అతను వింటాడా అనేది మనం ఆలోచన చేస్తే, అతడు ఈ మాటలు చెప్పిన తర్వాత చాలామంది అతనికి ఫోన్ చేయడం జరిగింది. అలా ఫోన్ చేసినప్పుడు సరే ప్రశ్నలకు సమాధానం చెప్తానంటున్నారు కదా, సరే ఒక లైవ్ పెట్టుకుందామని, కానీ అసలు సమాధానాలు ఎలా చెప్తారో విందాం అని కనీసం స్పందన లేకుండా అతను తిరిగి వాళ్ళను ఎలా విమర్శిస్తున్నాడు అంటే, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి, మీరు క్రైస్తవులకే పుట్టారా, లేదు మీరు హిందువులకు పుట్టినోళ్ళు, మీరు నిక్కార్సైన క్రైస్తవుడు, క్రైస్తవులకు మాత్రమే పుట్టినోడు ఎవరైనా ఉంటే అతను వచ్చి మాకు సమాధానాలు చెప్పాలి అంటూ మరలా ప్లేట్ తిరిగేశాడు. అంటే అతను చెప్పిన మాటలు ఎలా ఉంటాయంటే, ఈ వీడియో చూడండి. 26 ప్రశ్నల్లో అన్నీ చెప్పక్కర్లే, 13 ప్రశ్నలకి సగం ప్రశ్నలకి సమాధానం చెప్తే డబ్బులు ఒకటే కాదు. అప్పుడు 75 lakhs అనౌన్స్ చేశాం, ₹1,00,00,000 ఇస్తాం. ఇప్పుడు ఇంకో 25 లక్షల ఇంట్రెస్ట్ అనుకోండి, ₹1,00,00,000 ఇస్తాం. ప్లస్ నేను మతం మారుతా, నాతో పాటు ఈ 2 రాష్ట్రాల్లో 1,00,000 మందిని మతం మారుస్తా. ఎవరైనా క్రిస్టియన్ అని చెప్పుకునేవాడు ఎవడైనా రావచ్చు. ఎవడు రావట్లేదే. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను ఫోన్ చేస్తా, నా ఫోన్ నెంబర్ అడిగితే నేను ఇస్తా. అలా చాలామందికి ఇచ్చాను. ఎవడు లేడు, ఎవడు రాడు. ఎవరైనా వచ్చి నా ప్రశ్నలకు సమాధానం చెప్పచ్చు అని చెప్పాడు ముందు. ఆ తర్వాత అతని మాట తీరు ఎలా మారిపోయింది అంటే, చాలామంది ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డాం, మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి వీడియోలు పెట్టారు, ఫోన్లు చేశారు. ఇవన్నీ చూసినప్పటికీ ఒకవేళ ₹1,00,00,000 ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో ఆడి ముఖం, అసలు ₹1,00,00,000 ఆడి దగ్గర ఎక్కడ ఏడ్చినాయి, గోసి పెట్టుకుని ఊర్లంటా పడి బెకార్లా తిరిగేవాడి ₹1,00,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి. కేవలం అతను బైబిల్ని విమర్శించడానికి, క్రైస్తవులపై దుర్భాషలాడడానికి తప్ప అతను ప్రశ్నలకు సమాధానం కావలసి కాదు, లేకపోతే నిజంగా ప్రశ్నలకు సమాధానం చెప్తే ₹1,00,00,000 ఇవ్వాలని నిజమైన పందెం కట్టినోడు కాదు. అన్ని దొంగ నాటకాలు. నిజంగా ఆ కమిట్మెంట్ చేసుకున్నవాడు ఎవడైనా సరే మాట మీద నిలబడాలి. కానీ నేను ఇప్పుడు ఏమంటానంటే, పందెం వేసి మాట తప్పి పారిపోయిన రాధా మనోహర్ దాస్ అంటాను నేను. ఎందుకు నేను ఎలా అంటాను అంటే, మాట మీద నిలబడలేనుడు ఓడిపోయినట్టే కదా. అతను 26 ప్రశ్నలకి సమాధానం చెప్తే, 13 ప్రశ్నలకి సమాధానం చెప్పినా కూడా చాలండి అని కూడా అన్నాడు. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ముందుకు రాడు, దానికి ఎటువంటి స్పందన కూడా ఉండదు. మరలా అతను మాట ఎలా మార్చేసాడంటే, నిక్కార్సైన క్రైస్తవుడు కావాలంట ఇతగాడి ప్రశ్నలకి, ఇతని పిచ్చి ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి. నిక్కార్సైన క్రైస్తవుడు అంటే క్రైస్తవ్యంలోనే పుట్టి పెరిగినోడు, పుట్టుకతో క్రైస్తవుడు నాకు కావాలి అంటాడు. నిజంగా ఇది ఎంత పిచ్చి ఆలోచన. క్రైస్తవ్యం గురించి కొంచెమైనా తెలిస్తే ఇతను ఈ మాట మాట్లాడు. అసలు క్రైస్తవులలో పుట్టు క్రైస్తవులు ఎవరైనా ఉంటారా? అసలు క్రైస్తవులలో జన్మతః క్రైస్తవ్యం ఎవరికైనా వస్తుందా? అసలు ఈ క్రైస్తవ్యం అనేది ఏంటి? అసలు క్రైస్తవ్యం అనేది ఈ భూమి మీద ఎలా ఏర్పడింది? మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడా? లేదే యోధా వంశంలో, యోధా మతంలో పుట్టాడు ఆయన. మనిషికి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మనిషి దేవుని దగ్గరికి ఎలా చేరగలడు? ఈ భూమి మీద మనిషి ఆధ్యాత్మికంగా ఎలా ఎదగగలడు అని ఒక ఉన్నతమైన మార్గాన్ని, అంటే మానవుడు పరలోకం చేరే ఉన్నతమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. అలా ఏర్పాటు చేసినప్పుడు ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క మార్గం నచ్చిన మరికొంతమంది, అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు, వారు కూడా క్రైస్తవ్యంలో పుట్టొచ్చారా? లేదు, వారు కూడా యోధా మతాన్ని అనుసరించే వాళ్ళే. వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారే ఏర్పాటు చేసిన మార్గము నచ్చి, ఆయన ఉద్దేశాలు, ఆయన పరలోక సంబంధమైన మాటలు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల అందులో ఉందని ఎరిగి
వారు యేసుక్రీస్తు బోధలను అనుసరించడం మొదలుపెట్టారు. గమనించారా? క్రైస్తవ్యంలో అసలు ఎవరు పుట్టుకతో క్రైస్తవులు ఉండరండి. ఎవరు కూడా పుట్టుకను బట్టి క్రైస్తవ్యం ఎవరికే రాదండి. ఒకవేళ నిజంగా ఒక పాస్టర్ గారి కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, అతను కూడా పుట్టుకతో క్రైస్తవుడు అవడు. క్రైస్తవులు ఇళ్లల్లో పుట్టిన పిల్లలైనా సరే వారు కూడా పెరిగి పెద్దయ్యి యేసుక్రీస్తు ప్రభు వారిని మనసారా విశ్వసించి ఆయన దేవుడని ఒప్పుకొని ఆయనను అనుసరించి, అలాగే అందరికిలాగా అతను కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొంది క్రైస్తవ్యంలో కొనసాగించబడాలి. అంతే తప్ప క్రైస్తవ్యంలో పుట్టు క్రైస్తవులు అసలు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. కేవలం అన్ని మతాలలో నుండి మత పిచ్చి పట్టుకుని మతమే శాశ్వతం అనుకుని మతంలోనే కొట్టుకు చచ్చిపోయే ప్రజలను ఉన్నతమైన దేవుని వైపుకు తిప్పడానికి, మత ఆచారాల నుండి తప్పించడానికి, ఈ అనేక మతాలలో నుండి అనేక మంది ప్రజలను ఆకర్షిస్తూ దేవుని వైపుకి నడిపించడానికి పుట్టుకొచ్చిందే క్రైస్తవ్యం అంటే. కాబట్టి క్రైస్తవుల్లో పుట్టు క్రైస్తవులు ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా వేరే మతంలోంచి వచ్చిన వాళ్ళు. ఏ దేశాన్ని మనం తీసుకున్నా, ఏ ప్రాంతాన్ని మనం తీసుకున్నా, కేవలం క్రైస్తవ్యం అనేది ఇజ్రాయేలీల కోసమే పుట్టలే, క్రైస్తవ్యం అనేది యూదుల కోసమే పుట్టలే. క్రైస్తవ్యం అనేది ఒక జాతి కాదు, ఒక మతం అంతకంటే కాదు. అన్ని వర్గాలలో నుండి, అన్ని మతాలలో నుండి, అన్ని ఆచారాలలో నుండి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల వలన ఆకర్షింపబడిన వారందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించి ఆయన యొద్దకు వచ్చిన వారు క్రైస్తవులుగా మార్చబడతారు. క్రైస్తవ్యం అనేది పుట్టుకతో వచ్చింది కాదు. క్రైస్తవ్యం అనేది హృదయానుసారంగా పుట్టుకొచ్చింది. మనస్సులో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి ఆయన బోధలను అనుసరిస్తారో వారు నిజమైన క్రైస్తవులు. ఇది మీరు అర్థం చేసుకోండి. కానీ రాధా మనోహర్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఎవరు కావాలంట? పుట్టుకతో క్రైస్తవులు, తరతరాల నుంచి క్రైస్తవులు కావాలట. అంటే ఇతను ఎంత ప్లేట్ ఫిరాయించాడో చూడండి. అంటే ఇతను ఎంత దొంగో చూడండి. నిజంగా ఇతని ప్రశ్నలకు సమాధానాలే కావాలనుకుంటే క్రైస్తవులుగా మారినవారు ఎవరైనా సరే, ఏ జాతి నుంచి వచ్చినా సరే, ఏ వంశంలోంచి వచ్చినా సరే, ఏ మతంలోంచి వచ్చినా సరే, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి చూద్దాం అని అంటే ఇది బాగుండేది. కానీ ఇతనికి ఎవరు కావాలంటే పుట్టు క్రైస్తవులు కావాలంట. అంటే ఇతనికి తెలియక కాదు, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరుగా. అసలు క్రైస్తవ్యంలో పుట్టు క్రైస్తవులు ఎవరు ఉండరు కాబట్టి, అలా ఎవరో ముందుకు రాలేరు కాబట్టి, వారి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు ఏ హిందుత్వం నుంచో, లేకపోతే ఏ ఇస్లాం నుంచో, లేకపోతే ఏ ఇతర మతాల నుంచో వచ్చినోళ్లే ఉంటారు కాబట్టి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఇక ఎదుటి వారికి ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి అతను ఓడిపోయే అవకాశం ఇక ఉండదు. అందుకని ఇతడు ఎంత దొంగ నాటకాలు కడుతున్నాడు అంటే, నాకు కావలసింది ఎవరంటే క్రైస్తవుడుగా పుట్టినోడు కావాలి అంటున్నాడు. దీనినే ఏమంటారంటే చేతకానివాడు అంటారనమాట అండి. దీనినే ఏమంటారంటే చేతకానితనం అంటారనమాట అండి. ఒకవేళ నీకు చేతనైతే ఎవరు వచ్చినా పర్లేదు, నా ముందు కూర్చుని నేను బైబిల్పై వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నేను అన్న మాట ప్రకారంగా ₹1 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే అది నీ మగతనం అవుద్ది. అంతే తప్ప ఏదో ఇతర మతాన్ని ఆడిపోసుకోవడానికి, దూషించడానికి కంకణం కట్టుకున్నట్లుగాను అబద్ధాలతోనూ మోసాలతోనూ ఎంతకాలం ప్రజలను మోసం చేస్తావు? ఇలా చేయడం వల్ల నీ మతానికి ఏమన్నా మంచి జరుగుతుంది అనుకుంటున్నావా? నీ అబద్ధం ఏంటనేది ఈరోజు క్రైస్తవులకు తెలిసింది, నీ మోసం ఏంటనేది ఈరోజు క్రైస్తవులకు తెలిసింది, రేపు పొద్దున్న నీ మతంలో ఉన్న వాళ్ళు కూడా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళే నిన్ను చీ అని తరిమి కొడతారు రేపు పొద్దున అన్నారు. ఇతడు నేను పెట్టిన వీడియోల్లో ఒక 2 వీడియోలకి ఇతను కామెంట్ చేశాడు. కామెంట్ ఎలా చేశాడు చూడండి. యేసు అనే శవాన్ని నమ్ముకోమని మీరు అడుక్కుంటున్నారు, కొండనెత్తిన గోవిందుని నువ్వు నమ్ముకోకపోయినా పర్లేదు అని నేను చెప్తున్నాను అన్నాడు. అంటే ఇతని ఉద్దేశం ఏంటి? యేసు అనే శవాన్ని, మరలా చెప్తున్నాను, యేసు అనే వ్యక్తి శవం కాదు, కేవలం ఆయన మృతి చెందినప్పుడు మాత్రమే అది ఆ సిలువను గుర్తుగా పెడతారు. ఆయన మృతి చెందాడు, మరలా తిరిగి లేచాడు. మరలా తిరిగి లేచిన వాడిని శవం అని ఎందుకంటారు? ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉన్నప్పుడు పేషెంట్ అంటారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అతన్ని ఏమంటారంటే పేషెంట్ అంటారు. అతనికి రోగం తగ్గిపోయింది, అతను వ్యాధి బాగుపడిపోయింది, చక్కగా అతను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాడు, మంచి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతను పేషెంట్ అంటారా? పేషెంటు హాస్పిటల్లో ఉన్నంతసేపు పేషెంటు, అతను ఆరోగ్యంగా బయటకు వచ్చేసిన తర్వాత పేషెంట్ కాదు. కనీసం ఇంత ఇంగిత జ్ఞానం కూడా, కనీసం 1వ తరగతి చదువునోడు కానీ ఇది తెలుస్తుంది. కానీ ఈ రాధా మనోహర్ ఏళ్ళు ఎత్తిపోసాడు, ఇది కూడా తెలియలే. యేసుని శవమని ఎందుకంటారు? ఆయన మృతి చెందాడు కానీ మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది. ఆయన సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆయన శవం ఎందుకు అవుతాడు? శవం కాదే, ఆయన సజీవుడై ఉన్న దేవుడు, నేటికి సజీవుడై ఉన్న దేవుడు. ప్రపంచ చరిత్రలో ఏ మతంలో ఏ దేవుళ్ళకి లేని చరిత్ర యేసయ్యకి ఒక్కడికే ఉంది. ఆయన సజీవుడై ఉన్న దేవుడు. మళ్ళీ చెప్తున్నాను. కానీ మనమంట యేసు అనే శవాన్ని నమ్ముకోమని
ఇతరులకు చెప్తామట. కానీ ఇతడంట కొండనెత్తిన గోవిందుని నమ్ముకోకపోయినా పర్లేదు అంటాడంట. అంటే ఈ కామెంట్లోనే ఇతని దేవుని గొప్పతనం ఏంటనే తెలిసిపోతుంది. మనం ఏం చెప్తున్నాం, అరే మేము పలానా హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ డాక్టర్ గారు చాలా మంచి వైద్యం చేశాడు, మీరు కూడా వెళ్ళండి రా బాబు, మీ వ్యాధి తగ్గుతుంది అని చెప్తున్నాం అనుకోండి. ఇతను ఒక హాస్పిటల్కి వెళ్ళాడు, అతని వ్యాధి స్వస్థత అయిందో లేదో తెలియదు, బయటకు వచ్చాడు, ఇతను మాత్రం ఎవరికి చెప్పడట. ఇప్పుడు మంచి జరుగుతుంది పలానా చోట అంటే చెప్పడం మంచిదా, చెప్పకపోవడం మంచిదా? ఇప్పుడు యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను, నేను బాగుపడ్డాను, నేను ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డగా గతంలో లేని యొక్క సంతోషం, గతంలో లేని ఆత్మీయ దీవెన, గతంలో లేని జ్ఞానాన్ని నేను పొందుకున్నాను. ఇప్పుడు నేను నలుగురికి ఏం చెప్పాలి? నేను మంచి పొందుకున్నాను, మీరు కూడా మంచి పొందుకోండి, నేను దీవించబడ్డాను, మీరు కూడా దీవించబడండి అని చెప్పడం తప్ప. ఇతనంట కొండనెత్తిన గోవిందుని నమ్ముకోమని చెప్పట్లేదట. అతన్ని నమ్ముకోకపోయినా పర్లేదు అంటున్నాడట. నిజమే మరి, అతన్ని నమ్ముకోకపోయినా పర్లేదు. యేసును నమ్ముకోకపోతే ఆధ్యాత్మికంగా నష్టపోతారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోకపోతే నిత్య నరకాగ్ని నుండి తప్పించుకోలేము. యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే మన పాపముల నుండి మనం విడుదల పొందలేం. కొండనెత్తిన గోవిందుని నమ్ముకోకపోయినా పర్లే, సిలువనెత్తిన యేసుక్రీస్తుని మాత్రం ఖచ్చితంగా నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలి? సిలువను ఎందుకు ఎత్తాడు అంటే మనందరి కొరకు ఆయన సిలువను ఎత్తాడు. మరి ఆయన కొండను ఎందుకు ఎత్తాడు? ఎందుకు ఎత్తాడో అతనికి తెలియదు, వీళ్ళకి తెలియదు. కొండను మాత్రం ఎత్తాడు అంతే. సిలువను ఎత్తడం వల్ల సర్వ సమాజానికి మేలు జరిగింది. కొండను ఎత్తడం వల్ల ఎవరికి మేలు జరిగింది? ఎవరికి మేలు జరగలే. సిలువను ఎత్తడం వల్ల పాపము నుండి ప్రజలకు విడుదల కలిగింది. సిలువను ఎత్తడం వల్ల ప్రపంచ మానవాళి లాభపడింది. అందుకే ఆయన లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. సిలువను ఎందుకు ఎత్తాడంటే లోక పాపాన్ని మోసుకుని పోయాడు. మనందరి మీద ఉన్న పాప శాపాలని మోసుకుని పోయి మనల్ని పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా మార్చి తండ్రి ఎదుట నిలవబెట్టాలని, నిత్యరాజ్యంలో గొప్ప స్థానం ఇవ్వడానికి ఆయన సిలువను ఎత్తాడు. మరి మీ ఓడు కొండను ఎందుకు ఎత్తాడు? మీకు తెలదు. అందుకని కొండనెత్తిన గోవిందుని నమ్ముకోకపోయినా పర్లే. ఇతను చెప్పింది కరెక్టే, ఇతను క్లారిటీగానే ఉన్నాడు. ఎందుకంటే కొండనెత్తిన గోవిందుని నమ్ముకున్నా పర్లేదు, నమ్ముకోపోయినా పర్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని మాత్రం నమ్ముకోవాలండో. ఇతను కామెంట్ చెప్తుంది యేసుక్రీస్తు గొప్పోడని. తర్వాత ఇతను మరొక కామెంట్ కూడా పెట్టాడు నాకు. సార్ భయపడకండి, మీరు కూడా హిందువులకే పుట్టారు, బకరా బైబిల్లో మీ అమ్మా నాన్న పేరు ఉండదు అని రాశాడు ఇక్కడ ఇతని కామెంట్లో. ఎప్పుడు ఇదే సోది, మీరు హిందువులకే పుట్టారు కాదని ఎవడన్నాడు? మేము ఈ యొక్క భారతదేశంలో హిందువులు అని పిలవబడిన మా తల్లిదండ్రులు, మా పితరులు హిందువులుగా పిలవబడ్డారు. మరి ఎందుకు పిలవబడ్డారు అనేది అది మీకే తెలియాలి. నిజానికి హిందువులు అనేది ఒక మతం కాదు, ఎవరో పార్సీకులు వచ్చి పెట్టిన పేరు అది. హిందూ అనే పేరు అసలు వీళ్ళ గ్రంథాల్లో కానీ వీళ్ళ మతానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. కానీ పార్సీకులు ఎవరో వచ్చి వీళ్ళకి హిందూ అని పేరు పెట్టారు. సింధు నాగరికత కలిగిన వారిని హిందూ అని పేరుగా పిలిచారు. హిందూ అనే పేరు గతంలో చిన్నజీర స్వామి గారు, నేను అంటలే, చిన్నజీర స్వామి గారు హిందూ అంటే దౌర్భాగ్యుడు అని చెప్పారు. దౌర్భాగ్యులము మేము అని మేము ఎందుకు అనిపించుకుంటాం చెప్పండి? అందుకని మా తల్లిదండ్రులు, మా పితరులు, మా తాత ముత్తాతలు మరి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ మేము ఇప్పుడు గ్రంథాలు చదువుతున్నాం. గ్రంథాలు మా చేతికి వచ్చినాయి, బైబిల్ చదువుతున్నాం, హిందూ గ్రంథాల్లో కూడా కొన్ని సంగతులు తెలుసుకున్నాం, ఖురాన్ కూడా చదువుతున్నాం. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు ఇప్పుడు మాకు తెలిసింది. నిజమైన దేవుడు ఎవరు ఇప్పుడు మాకు తెలిసిన తర్వాత మేము నిజమైన దేవుడిని నమ్ముకోకుండా ఎలా ఉంటాం చెప్పండి? అందుకని మేము నమ్ముకున్నాం. కాబట్టి మీరు హిందువులకే పుట్టారు కాదని ఎవరన్నారు? హిందువులు అని పిలువబడిన ఆ కుటుంబాల్లోంచే వచ్చాము. అయితే నీ ప్రశ్నలకి మేము జవాబు చెప్పకూడదా? వినవా? వింటే ఓడిపోతావా మా చేతిలో? మీ గ్రంథాల్లో ఉన్న భోగవతం అంతా బయటకు వచ్చేస్తుందని భయమా? నిజంగా భయమే కదా. అందుకే మీరు హిందువులే, మీరు హిందూ తల్లిదండ్రులకు పుట్టినోళ్లే అంటాడు. కాబట్టి ఇతని కామెంట్లే చెప్తున్నాయి ఇతని అసమర్థత ఏంటో, ఇతని మాటలే చెప్తున్నాయి ఇతని మతంలో నిజం లేదు, ఇతని దేవుళ్ళ దగ్గర గొప్పతనం లేదు, మానవ జాతి కొరకు వాళ్ళు ఏమీ చేయలేదు అనే విషయం ఇతని కామెంట్లే చెప్తున్నాయి. కాబట్టి రాధా మనోహర్ దాస్కి మరొకసారి వీడియో ద్వారా నేనేం చెప్తున్నానంటే, నీ దగ్గర నీ ప్రశ్నల దగ్గర కెపాసిటీ ఉంటే ఎవరొచ్చినా పర్లేదు, రండి కూర్చుని మాట్లాడదాం అనేవాడివి. కానీ కొంతమంది ప్రశ్నిస్తున్నప్పుడు మీరు హిందువులు కాకపోతే, మీరు హిందువులకు పుట్టకపోతే, నిక్కార్సైన క్రైస్తవుడు ఎవడైనా ఉంటే వాడు వచ్చి నాకు సమాధానం చెప్పండి అంటున్నావంటే అక్కడ నీ అసమర్థత, నీ చేతకాంతనం, నీ ప్రశ్నలో ఉన్న డొల్లతనం బయటపడుతుంది. ఈ రాధా మనోహర్ దాస్ వీడియోలు చూస్తున్నవారు కానీ లేకపోతే విజ్ఞులైన హైందవ సహోదరులు కూడా కొంచెం ఆలోచన చేసేయండి. ఇతను ఏదో క్రైస్తవ్యానికి సవాల్ చేసేసాడు, ఇతను ఏదో క్రైస్తవ్యంలో 26 ప్రశ్నలు నా పాంప్లెట్ మీద ఉన్నాయి, నేను సవాల్ చేసేస్తున్నాను, ఎవడో రావట్లేదు అని ఏదో ప్రగల్భాలు పలుకుతుంటే అతని మాటలు నమ్మి మోసపోకండి. మేము అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అతడు పెట్టే చేతకాని నిబంధనల పక్కన పెట్టి
ఎవరైతే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళతో కూర్చోమనండి. అప్పుడు అతని కెపాసిటీ ఏంటనేది అర్థమవుతుంది. అంతేగాని అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దని ఈ వీడియో ద్వారా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.